కేటీఆర్ గారికి కోపం వచ్చింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎలాంటి ఆధారం లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తూనే ప్రజలు తప్పుదోవ పట్టించేలా తమ్నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తూనే గుడ్డి వ్యతిరేకత వల్లనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతో పాటు మా పార్టీని దెబ్బతీయాలని కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నాం. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాం. గతంలో మాపై అసత్య ప్రచారాలను అవాస్తవాలను ప్రసారం చేసిన ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న దుర్మార్గపూరిత కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి అడ్డమైన తమ్నెయిల్స్తో వార్తల పేరిట ప్రాపగాండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానల్ పైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానల్ నిషేధించాలని యూట్యూబ్కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాం. ఎప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానల్ చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు.